వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను ఒకటండి, ప్రత్యూష మంగ్లీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ప్రత్యూష మంగ్లీ జీరో ఇన్ మై ఒపీనియన్. నేను ఒకటే చెప్పాను, ఏమన్నాను, మంగ్లీ అనే పర్సన్, మంగ్లీని నమ్మి, మంగ్లీ అనే పర్సన్ పేరును నమ్మి, ఓన్లీ అదొక పేరుని నమ్మి ఇంతమంది గిరిజనులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి అని వాళ్ళ తరపున నిలబడ్డం తప్ప, ఆమె ఒకటే గిరిజన బిడ్డనా? ఒక గిరిజన బిడ్డకేమో న్యాయం చేస్తావు, ఇంకో గిరిజన బిడ్డనేమో నువ్వు తిడతావా? అంటే ఆమె సెలబ్రిటీ మేము కాదా? మైక్ పట్టుకొని పాడితే సెలబ్రిటీయా అండి? నాకు అర్థం కాదు. మేము గ్రౌండ్లో కొట్లాడుతున్నాం. మీకు తెలుసండి, మీరు ఈరోజు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి, పోలీసులు లాక్కొని పోతుంటారు మమ్మల్ని నిరుద్యోగుల గురించి అడుగుతుండే. GO29 అని, GO46 అనేసి. ఇప్పుడు ఇదే సింగరేణి కాలనీ, అదే సింగరేణి కాలనీ అండి, వాడు ఉండే పక్కనే దిల్సుఖ్ నగర్. అందులో ఎంతో మంది SIPC DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా గిరిజన బిడ్డలు, 80% గిరిజన బిడ్డలు. ఒక్కరోజు ఒక్క సేవాలాల్ మహారాజ్ జయంతి అప్పుడు వాళ్ళని పిలిచి నువ్వు భోజనం పెట్టినావా? పోనీ అక్కడ పక్కన జరిగే సేవాలాల్ మహారాజ్ జయంతికి పోయి నువ్వు ఏమైనా చేసినావా? ఎప్పుడు చేయరండి. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్, న్యాయంగా బతుకుతున్నాడు కాబట్టి ఇంకా లోన్ నా ఇంటి లోన్ కూడా పూడ్చలేదు. ఈరోజు నాకు ఏ కమ్యూనిటీ హెల్ప్ చేయదు. నా కమ్యూనిటీ నుంచి నాకు ₹1 రాదు. ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడ్డా అంటే నా తండ్రి కష్టాజితం. ఈరోజు ఇష్టం వచ్చినట్టు వీడు అలిగేషన్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అయితే వీడు చూసుకుంటాడా మమ్మల్ని? ఎవరు చూసుకోవాలి మమ్మల్ని? సమాజం చూసుకుంటుందా? బాధితులు చూసుకోవాలా? ఎంత సెన్సిటివ్ ఉంటుందండి మ్యాటర్, ఎంత సెన్సిటివ్ మ్యాటర్. 1992 బ్యాచ్ నుంచి ఈ రోజు వరకు మా నాన్న పనిచేస్తున్నాడు, మా డాడీ గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు, వీళ్ళందరి కోసం పనిచేస్తున్నాడు. వీళ్ళేంటండి వీళ్ళ దగ్గర దోచుకొని తినే బ్యాచ్ వీళ్ళు. వీళ్ళ దగ్గర ఫార్చునర్లు ఎక్కడివి, వీళ్ళ దగ్గర ఇన్నోవాలు ఎక్కడివి? ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలియదా? ఎవడు పడితే వాడు బయటకు వచ్చి ఆడపిల్లల్ని నీకు పెళ్ళయిందంట, నువ్వు మొగుడిని వదిలేసినవంట అంటే మీకెందుకు? ఏదున్నా కోర్టు చూసుకుంటుంది, జ్యుడిషియరీ ఉంది, మీకెందుకు? మీకు ఎవడిచ్చాడు? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే నా బంజారా చాలా మంది బిడ్డలు నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బంజారా బిడ్డలే కదా వీళ్ళు. నేను బంజారా బిడ్డని కాదా? నా గురించి అంతమంది ముందు మాట్లాడితే వీళ్ళెందుకు మౌనం వహిస్తున్నారు? మంగ్లీ కన్నీళ్ళే కనిపిస్తున్నాయా? మంగ్లీదే కుటుంబమా? మంగ్లీది మాత్రం కుటుంబమా? ఈరోజు నా తండ్రి చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదండి. నేను సీరియస్లీ చెప్తున్నాను. ఒక ఆడబిడ్డని ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఆయన ఎంత సఫర్ అయి ఉంటాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక కుటుంబాన్ని నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవడో వచ్చి నీకు థర్డ్ పర్సన్ ఏదో చెప్తాడు. నీతో నిజంగా ఏదైనా ప్రూఫ్ ఉంటే అసలు హూ గేవ్ యూ రైట్? నా పర్సనల్ డీటెయిల్స్ ని బయటకు చూపించే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? హౌ కెన్ యూ స్పీక్ దాట్? ఐ నెవర్ స్పోక్ అబౌట్ మంగ్లీ. మీ మీద కేసు అయిందని చెప్పి చాలా బాహాటంగా చెప్పారు కదా, FIR ఉంది. దీని వల్ల అసలు మీకు భవిష్యత్తులో ఉద్యోగం రాదని చెప్తున్నాడు ఆయన. మీకు నేను ఒక చెప్తానండి, చాలా మంది IAS ఆఫీసర్లకి వాళ్ళ మీద కేసులు లేవా? ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, ముఖ్యమంత్రి కాలేదు. ప్రైమ్ మినిస్టర్ గారి మీద కేసులు లేవా? మిగతా నాయకుల మీద కేసులు లేవా? ఏ కేసు ఉంది నా మీద? సరే, నా మీద కేసు ఉంది అనుకుందామండి, నీకెందుకు దాంతో? ఆయన చెప్పింది నిజమే అంటారా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నా మీద కేసు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అండి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. అసలు హూ ఆర్ యూ టు డిసైడ్? అసలు హూ ఆర్ యూ టు ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా? నువ్వు నా పర్సనల్. ఆయన ఏం చెప్తున్నాడంటే మంగ్లీ ఎంతమందిని మోసం చేసింది, మంగ్లీ బయటికి రావాలి, ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితులతో మాట్లాడాలి అని మీరు టార్గెట్ చేస్తున్నారు. నేను మోసం చేసింది అనలేదు. నేనేమన్నాను, మీరు వినండి, నా ముందు ఇంటర్వ్యూ కూడా వినండి. మంగ్లీ గారు పేరు నమ్మి ఇంతమంది బాధితులు మోసపోయారు, ఆ బాధితులకు నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు. నువ్వు బయటకొచ్చి ఆ బాధితుల దగ్గర మీతో ఏం రిసిప్ట్లు ఉన్నాయి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని అడగాలి. గాని ఇలాంటి చిల్లరగాళ్ళని ముందు పెట్టి నువ్వు నా గురించి మాట్లాడిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీకొక చెల్లుంది, నీకొక తమ్ముడు ఉన్నాడు. మీ చెల్లి మీ తమ్ముడే మనుషులా? మిగతా వాళ్ళు కాదా? ఆమెలాగా అనుకుంటున్నారా మమ్మల్ని? నాకు తెలియక అడుగుతాను. ఎంత తప్పండి అది, మీరు ఆలోచించండి. ప్రత్యూష రాథోడ్ ఒక బంజారా లీడర్ ని, ఆయన బంజారా కమ్యూనిటీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఎవడది? గొప్ప లీడరు. అలాంటి వ్యక్తిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేసింది అని మాట్లాడారు. ఏమనిపించింది మీకు? నేను అదే చెప్తున్నా అండి, అలిగేషన్ చేయడం చాలా ఈజీ, అలిగేషన్ పెట్టడం చాలా ఈజీ. ఈ సమాజంలో నేను ఆడపిల్లలాగా పుట్టడమే అసలు నిన్న ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఈ జాతి కోసం నేను పోరాడడం, ఈ బాధితుల కోసం పోరాడడమే నేను చేసిన చాలా పెద్ద తప్పు అని. ఎందుకంటే ఈరోజు మంగ్లీ పక్షాన నిలబడ్డ వాళ్ళు నా పక్షాన నిలబడలేదు. ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? మంగ్లీ వాళ్ళకు చిల్లర ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్, సంజీవ్ నాయక్ తప్పితే నాకెవ్వరు ఫోన్ చెయ్యలేదు.
నా తండ్రి తప్పితే నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ఇదే మాట చెప్పుకొని బాధపడుతున్నా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నిరూపించమను. 70 మంది కాదండి, ఒక 2 నిరూపించు, నువ్వు 3 నిరూపించు. ఎవరు కడుపు కొట్టాడు మా నాన్న నిరూపించు. ఈరోజు ఇది నీ భవిష్యత్తు, నీ జీవితం, నువ్వు వెళ్ళి పోరాడుకో. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ రైట్. నువ్వు వెళ్ళి పోరాడని మా నాన్న నన్ను పంపించాడు. నేను ఎన్ని ఎదుర్కొంటున్నా నాకు తెలుసు. ఈరోజు అందరూ మంగ్లీ గురించి నువ్వు ఫేమస్ అవ్వడానికి వచ్చామని అంటున్నారు. దీని వెనకాల ఎంత కష్టం ఉంది వీళ్ళకి తెలుసా అండి? మేము ఢిల్లీ వెళ్ళాం, అక్కడి నుంచి వచ్చాం. ఢిల్లీ వెళ్ళి కేసులు వేసాం, జీవో 29 వేసాం. ఈరోజు జీవో 46 బాధితుల కోసం నిలబడ్డాం. దిల్సుఖ్ నగర్ గల్లీలలో లాక్కుంటూ వెళ్ళిపోయారు పోలీస్ వాళ్ళు. అప్పుడు ఏ బాధితులు మాట్లాడలేదు. నాకు తోచినంత సహాయం, నాతో 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చేసి వస్తాను నేను ఎవరికైనా. అది నేను. ఈరోజు అశోక్ నగర్లో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ప్రత్యూష డబ్బులు ఇస్తుంటే. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా పేరెంట్స్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అనేది. అట్లాంటిది అసలు ఏమీ తెలియదు నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఏం తెలుసు మీకు? మా నాన్నగారి గురించి ఏం తెలుసు, నా తమ్ముడు గురించి ఏం తెలుసు? నీతో నిజంగానే ఏదన్నా ప్రూఫ్ ఉంటే నువ్వు కోర్టులో పెట్టుకో. నువ్వు పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను ఎప్పుడన్నా చెప్పానా మంగ్లీ గారి గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా? అసలు ఇంకోటి అడుగుతానండి, మంగ్లీకి ఈయనకు సంబంధం ఏంటి? ఎందుకు అంత రెచ్చిపోతున్నాడు? మంగ్లీని ప్రశ్నిస్తే ఈయనకెందుకు అంత ఊపొచ్చేస్తుంది? ఎందుకు ఇంత బట్టలు చింపుకొని అరుస్తున్నాడు? మన బంజారా అమ్మాయి సెలబ్రిటీగా మరి నేను బంజారా కదా, బాధ్యత మన మీద ఉంది కదా అంటాడు. నేను బంజారా కదా, మరి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన బంజారా కమ్యూనిటీకి లేదా? అంటే మాలాంటి అమ్మాయిలు చచ్చిపోయినా పర్లేదా, ఏమైపోయినా పర్లేదా మాలాంటి అమ్మాయిలు? మీరు చెప్పండి. ఎట్లా పడితే అట్లా అలిగేషన్స్ వేస్తున్నారు. నిన్న ఇదే మనస్తాపానికి గురయ్యి నేను ఏదైనా వేసుకొని ఏదైనా తినేసి చచ్చిపోయి ఉంటే మరి వీళ్ళు సమాధానం చెప్పేవాళ్ళ నా కుటుంబానికి? ఎంత సెన్సిటివ్ విషయం అండి. ఈ బంజారా లీడర్లకి అక్కలు లేరా, అమ్మలు లేరా, చెల్లెలు లేరా? వాళ్ళ పరిస్థితులు అందరు మంచిగా ఉన్నాయా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా కూడా. మంగ్లీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఈ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇదే మోతిలాల్ నాయక్ కూతురు లేదా, కొడుకు లేడా, అక్క చెల్లి లేడా? వీడు పెద్ద నాకు తెలియక అడుగుతా. ఏం జాబ్ చేస్తున్నాడు అనేసి ఒక ఇన్నోవా కార్ వేసుకొని తిరుగుతాడు. ఈయన ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి తెలియదా? రేపు పొద్దున లీగల్ నోటీసెస్ పోతాయి, నేను అన్ని ఛానల్స్కి పంపిస్తాను, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దిస్, ఐ విల్ డ్రాగ్ దెమ్ బిహైండ్ ద బార్స్. ఎందుకంటే ఈరోజు నా విషయంలో జరిగింది. ఒక అమ్మాయి బయటకు వచ్చి బాధితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నిజాయితీగా న్యాయం చేయండి అంటే మీరు నన్ను టార్గెట్ చేయడం ఏంది? నన్ను పర్సనల్గా అటాక్ చేయడం ఏంది? నాకు ఉద్యోగం రాదు, నువ్వు నిరుద్యోగివా అని అడుగుతున్నారు. ఈరోజు నా గ్రూప్ 1 హాల్ టికెట్ నేను బయట పెట్టమంటారా? ఈరోజు నేను నా ఓటీఆర్ రిజిస్టర్ అయింది, మీరు చెక్ చేయండి, నేను మీకు చెప్తాను నా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి. నువ్వు గ్రూప్ 1 రాయలేదు అంటే మరి ఎందుకున్నామండి ఇక్కడ? నాకు అర్థం కాదు. నువ్వేం రాయలేదు, నీకు జాబే రాదంటే జాబ్ ఎందుకు రాదు? ఎందుకు రాదు జాబ్? నేను ఏమన్నా క్రిమినల్ కేసు ఉందా నా మీద? ఎవరినైనా చంపానా? ఎవరినైనా మోసం చేసినా? ఎవరితోటైనా డబ్బులు తీసుకున్నానా? అని బలంగా చెప్తున్నాడు, మీ మీద కేసు ఉంది, మీకు జీవితంలో ఉద్యోగం రాదు. చాలా కేసులు ఉంటాయి. నేను ఒకటి చెప్తానండి, హౌ కెన్ యూ సే దాట్? అసలు హూ ఆర్ యూ టు సే? వాట్ రైట్ డూ యూ హ్యావ్? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది, జ్యుడిషియరీ అనేది ఉంది. ఏం కేసు ఉంది? నేను అదే అడుగుతున్నా. కేసు ఉంది అని నువ్వు అంటున్నావు, అది ఏ కేసు అయినా కానీ నీకెందుకు కేసు గురించి? నువ్వు ఎవరి గురించి మాట్లాడాలా? నువ్వు మంగ్లీ గారి గురించి మాట్లాడుతున్నావు, ఆమె గురించి ఒర్లుకోవాలి, వెళ్ళిపోవాలా ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు ఆమె గురించి మాట్లాడకుండా ఒక అమ్మాయిని పట్టుకొని, అందులో గిరిజన అమ్మాయిని పట్టుకొని, అసలు నువ్వెవడు నన్ను అనడానికి? నా కుటుంబాన్ని అనడానికి నీకు ఎంత రైట్స్?